ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, నా ప్రియమైన భక్త, నువ్వు ఒక అతి పెద్ద తప్పు చేస్తున్నావు. అది ఏంటి, ఎక్కడ చేస్తున్నావనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది విన్నావంటే నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావనేది నీకు అర్థమవుతుంది. ఆఖరి వరకు విని నీ శివయ్య చెప్పేది అర్థం చేసుకో భక్త. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. ఇలా చూడు, ఈ తప్పుని నువ్వు సరిదిద్దుకుంటేనే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వెంటనే విని వదిలేయకుండా ఈ శివయ్య మాటల్ని ఆచరించు. విని మనసులో పెట్టుకున్నావంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది కదా. అలా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ శివయ్య తండ్రిది. నీ శివయ్య నిన్ను ఎన్నటికీ మర్చిపోను. నీ చెయ్యిని అస్సలు విడవను. జాగ్రత్తగా నీ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. ఇదిగో, ఈరోజు నీ శివయ్య నీ ముందుకు ఎందుకు వచ్చానో నీకు తెలుసా? నువ్వు చేసే కొన్ని తప్పులు నీకు తెలియచేసి జాగ్రత్తలు చెప్పడానికే వచ్చాను. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, వాటి నుంచి ఎలా బయటపడాలి అని తెలియజేయడానికి వచ్చాను. ఆఖరి వరకు నీ శివయ్య చెప్పేది విను. అర్థం చేసుకుంటే జీవితం మారుతుంది. ఇలా చూడు, ఇప్పుడు నీ జీవితం అంతా ఎంతో బాధతో, కష్టాలతో, సమస్యలతో పూర్తిగా నిండిపోయింది కదా. ఏమాత్రం ఒక్క భాగం కూడా సంతోషం లేదు అని అనుకుంటూ ఇబ్బంది పడుతున్నావు కదా. కష్టాలు నన్ను కాల్చేస్తున్నాయి శివయ్య, కన్నీరు జలపాతంలా ఆగడం లేదు, గంగా నదిలా పారుతూనే ఉన్నాయి, నెత్తి మీద గంగమ్మ పారుతూ ఉంది శివయ్య. ఎందుకు నాకు ఇంతలా ఇబ్బంది, ఎందుకు నాకు ఇన్ని సమస్యలు, కష్టాలు, ఈ ప్రపంచంలో నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు శివయ్య, శివ శివ అని పిలుస్తున్నందుకు, మిమ్మల్నే తలుచుకుంటున్నందుకు ఎందుకు నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతున్నావు కదా భక్త. ఇలా చూడు, అవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో కూడా చెబుతాను. ఇది విని నువ్వు ఏం చేయాలో కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. భక్త, ఇలా చూడు, నీకు ఒక చిన్న ఉదాహరణగా చెబుతాను. అడవుల్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. వాటిలో కొన్ని కోతులు కూడా నివసిస్తాయి కదా. వాటికి వ్యాధులు రావు, కానీ అవి ఒక చిన్న పుండు రాగానే చాలు, దాన్ని రుద్ది 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 చిన్నదాన్ని గోరంతని కొండంతగా చేసుకుంటాయి. అవి అలా చేస్తూ ఆఖరికి తన్ని తానే అంతం చేసుకుంటాయి. దానికి కారణం ఆ చిన్న పుండే కదా. అలానే మనుషులు కూడా భక్త, ఒక సమస్య రాగానే దాన్ని లాగి లాగి పెద్దది చేసి భూతద్దంలో పెట్టి, అసలు నా జీవితం ఏంటి ఇలా ఉంది, ఎందుకు ఇంత పెద్ద సమస్య అని అనుకునేలా నూరెల్లా పెడతారు. ఇప్పుడు నువ్వు కూడా అలానే ఉన్నావు భక్త. చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని ఇబ్బంది పడుతున్నావు. పెద్దదిగా చేసుకొని కాదు, పెద్దదిగా చూసి ఇబ్బంది పడుతున్నావు. అందుకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు భక్త. ఆ కోతి కాస్త ఓపికగా ఉంటే ఆ పుండు 2-3 రోజుల్లో మాయమైపోయేది, తగ్గిపోయేది. కానీ ఆ విషయం వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? లేదు కదా. కానీ నా భక్తులమైన మీకు అర్థమవుతుంది కదా. అర్థం చేసుకునే మనసుంది కదా. అర్థం చేసుకో భక్త. వచ్చిన సమస్యను పెద్దదిగా చేసుకొని పుండు చేసుకోకుండా ఆలోచించి దాన్ని పరిష్కరించే సామర్థ్యం నా భక్తులకి ఉంది. వాళ్ళకి నేను కల్పించాను. ఎవ్వరూ కూడా అలా చేయడం లేదు. ఎందుకు భక్త? నీ శివయ్యని నమ్మిన నీకు తోడుగా నేనున్నాను కదా. మరి ఎందుకు నువ్వు కూడా అలా చేస్తున్నావు? ఆలోచించే శక్తి నీకుంది కదా. ఆ శక్తిని ఎందుకు భక్త కోల్పోతున్నావు చెప్పు. నేను నీ గురువుగా, నీ తండ్రిగా నేను మారి నీకు అన్ని విషయాలను పోసగుచ్చినట్లు చెబుతున్నాను కదా. నీ శివయ్య చెప్పేది వింటే నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిలో నిలబడతావు. ఎవ్వరూ అందుకోనంత ఎత్తులో ఉంటావు. అలాంటి నువ్వు ఎప్పుడూ సమస్యల వెనుక పరిగెత్తకు భక్త. ఒక సమస్య రాగానే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించు. నీ ఆలోచనలకు తోడుగా నేను కూడా నిలబడతాను. అప్పుడు నీకు ఖచ్చితంగా ఒక మార్గం కనపడుతుంది. అది కనపడేలా నేను చేస్తాను కదా. ఏదైనా సరే ఆలోచించేదానిపై ఉంటుంది. ఎప్పుడూ కూడా సమస్యలను విలువైన వస్తువులుగా దాచిపెట్టుకోవద్దు భక్త. అవి అంతా పనికిరాని చెత్త. వాటిని విసిరిపడేసే. సమస్యలనే సముద్రంలో నువ్వు ఈదాల్సిన అవసరం లేదు. జీవితమనే సముద్రాన్ని ఈది చూడు చాలు, బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా భక్త? ఎన్ని సమస్యలున్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి, ఎన్ని కష్టాలున్నా దూరంగా పెట్టి ప్రశాంతంగా జీవిస్తారు. కానీ నువ్వు సమస్యలతోనే జీవితాన్ని జీవిస్తున్నావు. ముందు నువ్వు వాటి నుంచి బయటకు రా. నీ జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో ఆలోచించు. జరిగిన గతాన్ని తలవకు, ఆలోచించకు. జరగబోయే దాన్ని తలుచుకుని భయపడకు. ఈ క్షణం
ప్రశాంతంగా ఉండు. అలా ఉంటే ప్రతి క్షణం నువ్వు సంతోషంగా ఉండగలవు. నీ చుట్టూ ఉన్నవారి కోసం నిన్ను నువ్వు మార్చుకోవద్దు భక్త. నువ్వు ఎప్పుడూ నీలానే ఉండు. అలా ఉండడం వల్ల నిన్ను ఇంకొందరు ఇష్టపడతారు. మరికొందరికి నువ్వు నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కూడా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు భక్త. ఒకరు నువ్వంటే ఇష్టం అన్నప్పుడు పొంగిపోకు. అలానే నచ్చలేదు అన్నప్పుడు, నువ్వు నాకు వద్దు అన్నప్పుడు కృంగిపోవద్దు. ఈ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీకు ఏది మంచిది, ఏది చెడు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆలోచించి చెయ్యి. నీకు ఎలా ఉండాలి అనేది అనిపిస్తుందో అలానే ఉండు. అదే చెయ్యి. నీకు తోడుగా ఉన్నాను కదా. తెలిసి తెలిసి ఎవ్వరికీ కూడా హాని చేయకు. ఈ ప్రపంచంలో అందరికీ సమస్యలున్నాయి. కానీ నువ్వు మాత్రమే నీ సమస్యను పెద్దది చేసి భూతద్దంలో పెట్టి చూస్తున్నావే, న్యాయమైనా చెప్పు. అందుకే నీకది బాధ కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా చిన్నదే అని అనుకో. అప్పుడే ఆనందంగా ఉంటావు. నీ శివయ్యపై నమ్మకాన్ని పెంచుకుంటే నీకు ఎలాంటి భయం ఉండదు. కాబట్టి నమ్మకాన్ని పెంచుకో భక్త. కన్నీరు కార్చకు. అంతా శుభమే జరుగుతుంది అని నమ్ము. నమ్మకంతో ఎదురు చూశావంటే నీకు అన్నీ దొరుకుతాయి. ధైర్యంగా ఉండు. నీ శివయ్య మాటలు విన్నావు కదా. అసలు నువ్వు చేసే తప్పేంటో అర్థమైంది కదా. కాబట్టి దాన్ని సరిచేసుకుని జీవితాన్ని ఆనందంగా జీవించు. నీ శివయ్య నీతోనే ఉంటారు. వచ్చిన సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూడకుండా, అది చిన్నదే, అది నన్నేం చేస్తుంది అని సంతోషంగా నిశ్చింతగా ఉంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది భక్త. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చే బాధ్యత నాది. నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. హాయిగా ఉండు. నువ్వు చేసే తప్పు ఏంటో సరిదిద్దుకో. జీవితం ఇంకాస్త సంతోషంగా ఉంటుంది. అర్థమైంది కదా. ఇక హాయిగా నిశ్చింతగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి. ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది. అలానే మనం చేసే పెద్ద తప్పేంటో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.